పోస్ట్పోన్ చేయాలి డిఎస్సీ వెంటనే పోస్ట్పోన్ చేయాలి రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి పోస్ట్పోన్ చేయాలి 3 నెలల పాటు డిఎస్సీని వెంటనే ఇదేమి రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి వాయిదా వేయాలి 3 నెలల పాటు డిఎస్సీని వెంటనే విద్యార్థులతో చెలగాటమా దీన్ని ఉద్దేశించి అందరూ కూడా ఒక్కొక్కరు విద్యార్థి సోదరులు విద్యార్థి నేతలు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ కేయూ అండ్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి డిఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ముందటిగా మన కోసం ఇన్ని రోజులు దీక్ష చేసినటువంటి మన సోదరుడు మోతీలాల్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు మోతీలాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల డిఎస్సీ ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేయకపోతే రేపు నీకు ఛాలెంజ్ విసుకుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నీవు ఎంత బలవంతం దింపుకుంటావు అంత బలవంతం దింపుకో. రేపు హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేయకపోతే మేము విద్యార్థులమే కాదు నిరుద్యోగులమే కాదు మా శక్తి ఎంతో సత్యాన్ని చేసి చూపిస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు ఎలాంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు, మేము ఎవరిని రెచ్చగొట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు. మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రోజు సాయంత్రం లోపల కనుక మీరు ఈ డిఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం అన్నట్టు ప్రకటన కనుక రాకపోతే మాత్రం రేపు విద్యాశాఖ ముట్టడి ఉంటుంది, టీఎస్పీఎస్సీ ముట్టడి ఉంటుంది, సెక్రటేరియట్ ముట్టడి ఉంటుంది. నువ్వు హైదరాబాద్లో ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు మొత్తం ముట్టడి అవుతుంది. ఇది నీకు కావాలంటే ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు కావాలంటే నీకు ఎలాంటి వాతావరణం కావాలంటే ఎలాంటి ఉద్యమం కావాలంటే అలాంటి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పిల్లోడు ఇక్కడ మేము ఏంటిది ఇది కరెక్టా? కాళ్ళకు దెబ్బలు, చేతులకు దెబ్బలు, శాంతియుతంగా నిరసన తెలిపితే కూడా మీరు ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారు? అసలు రాజకీయము మీరు చేస్తున్నారండి. రాజకీయం ప్రతిపక్షం దీంట్లో ఎవరున్నారండి? ఎవరు ఏ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏ టీఆర్ఎస్ ఉన్నారు? ఇదంతా నిరుద్యోగులా లేదంటే ఇంకెవరైనా వెనకాల పెయిడ్ ఆర్టిస్టులా? రాజకీయం మీరు చేస్తున్నారు. చిన్న దానికి గెలికి చాలా పెద్ద ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. ఎవరో రియాజ్ చెప్తేనో లేదంటే ఎవరో బల్మూరు వెంకట చెప్తేనో ఇంకో చెప్తే మీరు మిస్గైడ్ అయ్యి మీరు మోసం చేసుకుంటారంటే మీ పతనాన్ని మీరు ఏరుకోరి తెచ్చుకున్నట్టే. ఇంకోటి అయితే ఏముండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, నాకు ఎలాంటి రాజకీయ కోణాలు లేవు. మరి నా ఫోన్ ట్రాక్ చేసుకోయా స్వామి, నేను ఎవరితో మాట్లాడుతున్నా, నా వెనకాల ఎవరితో మాట్లాడినా ఇప్పటివరకు టీఆర్ఎస్ లీడర్కి నేను ఫోన్ చేసినా, ఫోన్ వచ్చి నేను ఎవరైనా కలిసినారా? బీజేపీ వాళ్ళని నేను వచ్చి కలిసినారా? మీరు అర్థం చేసుకోండి, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఈ రోజు సాయంత్రం లోపల కనుక మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు సాయంత్రం లోపల కనుక డిఎస్సీ పోస్ట్పోన్ కనుక అవ్వకపోతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మీకు మేము ఇచ్చే చివరి హెచ్చరిక అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులతో చెలగాటమా? దీన్ని ఉద్దేశించి ఓఈజేఏసీ నేత సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓఈజేఏసీ నుండి మిత్రులందరికీ, ఇక్కడ అరెస్ట్ అయినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పోస్టులు టీచర్ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలున్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపుగా డిఎస్సీ ఆస్పిరెంట్స్ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసిర్రు, అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ రాసిర్రు, సీటెట్ రాసిర్రు. కాబట్టి టెట్కి డిఎస్సీకి కొంత సమయం లేదు కాబట్టి అది మీరిచ్చిన తప్పుదాలు కాబట్టి వాళ్ళు సమయం అడుగుతున్నారు. వాళ్ళు గాంధీ మార్గంలో వాళ్ళు శాంతియుతంగా సమస్యను పరిష్కరించమనంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుగా, దున్నపోతు నిద్రపోతున్నట్టుగా ఆ పక్క నుంచే రేవంత్ రెడ్డి పోతుండే గానీ ఈ దీక్షను చూడట్లేడు. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి కాదు,
రేవంత్ రెడ్డి గతంలో మీరు ఏం చెప్పారు? ఇందిరా పార్క్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు, అదేవిధంగా టీజీపీఎస్సీ ధర్నా జరిగిన రోజు వచ్చినారు. ఎక్కడ ధర్నా జరిగినా అక్కడ ప్రజాపాలన చేస్తాం ప్రజాపాలన అంటే గిచ్చుడు, గీరుడు, కొట్టుడు, రక్తవెల్లుడు గిదా? ఇంత దుర్మార్గమా? ఏం చేశారు వీళ్ళు? టీచర్లు ఈ దేశానికి మంచి పౌరుల్ని, మంచి దేశ భవిష్యత్తును అందించే శక్తి ఉన్నటువంటి టీచర్లని గొడ్లని కొట్టినట్టు కొట్టుకుంటూ ఇవాళ ఉగ్రవాదులాగా లేకపోతే వీళ్ళేదో నక్సలైట్ లాగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావి వర్గం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైతే కోదండరామరెడ్డి ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చిండో, ఎప్పుడైతే ప్రజా గొంతుకని కోదండరామరెడ్డి చెప్పిండో, తీర్మార్ మల్లనే చెప్పిండో, అదేవిధంగా వాళ్ళందరూ స్పందించాలి. ఈ డిఎస్సీ పోస్ట్ పోన్ ఉద్యమం మహా ఉద్యమంగా మారి మీ ఇండ్లను ముట్టడి చేసి మీ ఆల్రెడీ మొన్న మా పిలుపు మేరకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఏ విధంగా ఇదే చేసిరో ఎమ్మెల్యేలను ఇంటిలంగా బయటికి రాకుండా ఈ డిఎస్సీ ఆస్పిరెంట్స్ అడ్డుకుంటారు. వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ జేసీగా, కేయూ జేసీగా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ జేసీగా మా మద్దతు ఉంటది. పోలీసులను పెట్టి ఉద్యమాన్ని ఆపాలంటే ఆపలేవు. మిస్టర్ రేవంత్, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నీకు తెలియదు. ఆనాడు ఇదే సోనియా గాంధీ మమ్మల్ని అంచువేయాలని చూస్తే, ఇదే సోనియా గాంధీ మా మీద జైల్లో పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చూసినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఆపలేదు. మిస్టర్ రేవంత్, అది తెలుసుకో. ఇప్పుడు నీ గురువు చంద్రబాబు నాయుడు తెలుసుకో. ఆయన రాగానే 3 నెలలు పోస్ట్ పోన్ చేసింది. నువ్వు పోస్ట్ పోన్ చేయమంటే ఎందుకు చేయట్లేవో ఒక్కసారి సమాధానం చెప్పు. మా అందరికి కూడా ఈ టీచర్ పోస్టులు అమ్ముకుంటారు హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక దొంగ, అదేవిధంగా జనగాంధీ ఎవరైతే రాజకీయ బ్రోకర్లు వాళ్ళు పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. నీకంతగా విద్యా వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క 2-3 నెలలు ఆగాయా? అదేవిధంగా గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వలే, ఆ గురుకులాలకు పోస్టింగ్ అంతేగాని ఈ విద్యార్థులతో కోక్కుంటే మాత్రం మీ నెత్తి కూడా మీకు అరగుండు కొట్టి వదిలిపెడతారనే విషయం తెలియజేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ జేసీగా మీరు ఏం ఉద్యమం పిలుపునిచ్చినా మా అండగా ఉంటాం, మీ ముందుకుంటాం.